జ్యూసీ బూందీ లడ్డు చాలా సింపుల్గా పక్కా కొలతలతోటి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు శనగపిండిని జల్లించి తీసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి జారుడుగా ఉండేలాగా కలుపుకోండి. ఆ తర్వాతకి వేడిగా ఉన్న ఆయిల్లోకి బూందీ గరిటె కానీ లేదా చిల్లుల గిన్నె పైన వేసుకొని బూందీ ప్రిపేర్ చేసుకోండి. బూందీ ఎక్కువ కాలొద్దు, వేసిన ఒక 2 నిమిషాల్లోనే తీసేయాలి. మరీ పచ్చిగా ఉండొద్దు, ఫ్రై అవ్వద్దు. జస్ట్ వేసిన ఒక 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైట్గా పచ్చితనం అనేది పోయిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బూందీలో నుండి కొంచెం బూందీ తీసుకొని లైట్గా బరకగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి. పాకం కోసం ఒక కడాయిలోకి 1 కప్ వరకు చక్కెరకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీగ పాకం వచ్చేలాగా పాకాన్ని పట్టుకోండి. తీగ పాకం వచ్చిన తర్వాతకి ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ, అలాగే డ్రై ఫ్రూట్స్ ముందుగానే నేతిలో వేయించుకొని పెట్టుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి కొంచెం నెయ్యి వేసుకొని అంతా చక్కగా కలుపుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా స్మూత్గా నోట్లో వెన్నలాగా కరిగిపోతాయి. ఈ పండగకి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి షేర్ చేసుకోండి.